తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమస్కారం. జనసేన పార్టీ తెలంగాణ పేరిట ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారిపై విమర్శలు చేస్తూ కల్వకుంట్ల అనే ఇంటి పేరు లేకుంటే కవితకి గుర్తింపు ఏంటి అని అడిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఒక సాంస్కృతిక సారథిగా నిలిచి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, తనకంటూ ఒక పేజీని లిఖించుకోదగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ఉద్యమ నేత కవిత గారు. ఈరోజు నిజామాబాద్లో 2014లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి ఢిల్లీలో తన గళాన్ని వినిపించి అనేకమైనటువంటి ఇందూరుకు చెందినటువంటి అనేకమైన సమస్యల పరిష్కారంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించింది కవిత గారు. 2019లో ఇదే గాజువాక భీమవరంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎగిరి తంతే రాజకీయాలకు ప్యాకప్ చెప్పి మేకప్ వేసుకొని మళ్ళీ సినిమాలలోకి పోయినటువంటి నాయకుడు మీ నాయకుడు. అంటే ఈరోజు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడిది? మెగాస్టార్ చిరంజీవి కనుక సినిమాలకు రాకపోతే ఇదే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటిది? ఇదే తెలంగాణలో పాత పేపర్లు అమ్ముకునేటోడా, పాన్ షాప్ డబ్బాలు పనిచేసేటోడా, లేకుంటే ఇంకేమైనా పనిచేస్తాడు అని మేము కూడా విమర్శలు చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని స్వాగతించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి భోజనం మానేసి ఇంట్లో నేను కూర్చున్నా అని చెప్పి ప్రకటించినటువంటి ఒక నాయకుడిని, ఆంధ్ర నాయకుడిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మోయడం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు మోయడం అనేది చాలా సిగ్గుచేటు. తెలంగాణ జన సైనికుల పేరుతోటి మేకప్ వేసుకున్నటువంటి ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉండి ఈరోజు మేకప్ బ్యూటీ పార్లర్ అని మాట్లాడుతుంది కదా. ఈ మేకప్ వేసుకొని కదా సినిమాలలో నటించి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నది మీరు. ఈ మేకప్ వేసుకునే కదా మీరు వేల కోట్లు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చింది మీరు. అంటే మీరు వ్యక్తిగతమైన విమర్శలు చేసుకుంటా, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ జనసేన పార్టీకి తెలంగాణకు సంబంధం ఏంటి అనేది మీరు ఒకటి. ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏంటని మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అసలు మీ కార్యాచరణ ఏమిటి? మీ సిద్ధాంతాలు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల, కార్మికుల పట్ల, సింగరేణి కార్మికుల పట్ల, లేక ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకి మీరు ఏ విధమైన న్యాయం చేస్తారా? ఇక్కడ ఉంటే అమరవీరుల కుటుంబాలకి మీకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది? లేదా ఇక్కడ ఉన్నటువంటి కర్షకులకి, ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకి మీరు చేసేట మీకు అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంటిది? అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని, తెలంగాణ ఉద్యమం టైంలో అసలు లేని ఒక పార్టీ జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంటిది? పూర్తిగా మీరు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడిళ్ళు, తెలంగాణ అభివృద్ధిలో తను ఉన్నది, తెలంగాణలో ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంది. ఈరోజు ఉన్నటువంటి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానివ్వండి, రైతులకి, విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా నిలుస్తూ తెలంగాణ రక్షణ సేన అని ఒక నూతన పార్టీతో తెలంగాణ అభివృద్ధి కోసం కాలుకు బల్బం కట్టి ఒక ఆడబిడ్డ తిరుగుతుంటే ఇష్టానుసారమైన విమర్శలు చేసుకుంటే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఊరుకోదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలలో మీ నాయకుడు నటిస్తూ స్త్రీలను గౌరవించాలి, వకీల్ సాబ్ సినిమాలో ఒక మహిళకి లాయర్గా ఉంటూ ఈ మహిళల పట్ల మీరు నిలబడ్డామని చెప్పి సినిమాల్లో మాటలు చెప్పుడు కాదు. పవన్ కళ్యాణ్, నువ్వు మీ నాయకులకి, మీ జనసేన కార్యకర్తలకి మహిళలను గౌరవించడం, మహిళా నాయకులను గౌరవించడం, ఉద్యమకారులను గౌరవించడం నేర్పించాల్సిన పని నీకుందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానివ్వండి, మీరు ఇక్కడికి వచ్చి మా కోసం పోరాడుతున్నటువంటి మా నాయకురాలపై విమర్శలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీకి సంబంధం ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో లేని పార్టీ మీది. అట్లాంటి పార్టీకి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం ఏముంది? అసలు తెలంగాణలో మీ కార్యాచరణ ఏంటి? మీ సిద్ధాంతం ఏంటి? వీటిపై మీరు చర్చ చేయండి. అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు, కోర్టు క్లియరెన్స్ ఇచ్చినట్టు లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి మీరు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము కూడా వ్యక్తిగతంగా మీ నాయకుని విమర్శ చేయొచ్చు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పచ్చు. లేదనుకుంటే పొత్తుల వ్యవహారంలో పార్టీ ఏదైనా ఏ పార్టీతోనైనా పొత్తులే చేస్తాడు, పెళ్ళిళ్ళలో పొత్తులే ఉంటాయి. ఇట్లా పొత్తుల వ్యవహారంలో మేము కూడా మాట్లాడచ్చు. వ్యక్తిగతమైన విమర్శలు చేయడం కాదు. మీరు అభివృద్ధిపై చర్చకు వస్తారా? అసలు మీ కార్యాచరణ ఏంటి? మీ సిద్ధాంతాలు ఏంటి? తెలంగాణ జనసేనకి లేకుంటే జనసేన పార్టీ తెలంగాణకి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంటో మీకు తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.